వెనకటికి ఒక సామెత ఉండేది. ఒకడట పెళ్లికి పోతూ పోతూ పిల్లిని సంకలు పెట్టుకొని పోయిండు అని. మరి ఆ పిల్లిని సంకలు పెట్టుకొని పోయింది ఎవరబ్బా అనే డౌటు మొదటి నుంచి కూడా చాలా మందికి ఉండే ఉంటుంది. డౌట్ రానోళ్ళకు కూడా మేం చెప్పుడుతో డౌట్ రావచ్చు. అయితే ఈ ప్రశ్నకు జగన్ అన్న కరెక్ట్ సమాధానం చెప్పి ఆ పిల్లిని సంకలు పెట్టుకొని పోయింది ఎవరు అనేది చెప్పిండు. కావాలంటే మీరే వినుండ్రి. పెళ్లికి పిఠాపురం వెళుతూ వెనకటికొకడు పిల్లిని శంకన పట్టుకుని వెళ్ళాడన్నది సామెత. ఆ పిల్లిని శంకన పెట్టుకుని వెళ్ళింది ఎవరా ఎవరా అని ఇంతకాలం ఎవరికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు అర్థమైంది, చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని. అర్థమైంది కదా, ఆ పిల్లి ఎవరో, ఆ పిల్లిని సంకల పెట్టుకొని పోయింది ఎవరో. ఆ పవనాలు అనే పొలిటికల్ పిల్లినే చంద్రబాబు సంకల పెట్టుకొని పోయి పిఠాపురంలో ఇడిచిపెట్టింది అన్నట్టు. ఇక పిఠాపురం పోయిన పవన్ పిల్లి కాలుగాలిన పిల్లి లెక్కన శంగున ఎగరాలని చూస్తున్నది. కానీ ఎంత ఎగిరినా ఏం లాభము, ఆ సంకల పెట్టుకున్న వాళ్ళు అదే సంకల మడత పెట్టి ఒత్తుతే అంటది. కానీ చిత్రం ఏంటంటే అట్లా చేస్తారని తెలిసినా అదే సంకెక్కాలని చూస్తున్నది ఆ పిల్లి. అంటే ఏ పాటో ప్యాకేజీ గట్టిగానే గిట్టుబాటు అయి ఉంటది కావచ్చు. అందుకే మడత పెట్టాలనుకున్న వాళ్ళ మాటే బరాబర్గా వింటున్నది. అందుకే జగన్ అన్న ఇంకో మాట కూడా నాల్సి వచ్చింది. ఈ గ్లాస్ తో గటగట తాగేది బాబు, ఈ గ్లాస్ తో గటగట తాగేది బాబు, దాన్ని తోమి తుడిచి మళ్ళీ బాబుకు అందించేది మాత్రం ఈ ప్యాకేజీ ఇస్తారు. అంతే కదా, మరి గటగట తాగేది బాబు అయితే దాన్ని తోమిచ్చింది మాత్రం పవనే. లేకుంటే మరి గతంలో పవన్ను వాళ్ళ అమ్మను కూడా టీడీపీ వాళ్ళు మామూలుగా తిట్టినరా. అయినా కూడా అవన్నీ మర్చిపోయి సిగ్గులేదే జీడిగింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నట్టు మళ్ళా బాబు భజనే చేయబట్టే పవను. ఇక ఏమనాలైనాను, అందుకే జగనాన్ని క్లిచ్చి పడేసిండు. కానీ పాపం జన సైనికుల పరిస్థితి పగిలిన గ్లాసు లెక్క అవుతున్నది పవన్ బాబు నమ్ముడుతోటి.